తిరుపతి స్విమ్స్ కార్మికులు నాలుగేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రమైన స్థాయికి చేరుకున్నాయి. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు పలుసార్లు అధికారుల కార్యాలయం చుట్టూ ప్రదర్శనలు చేసి కరపత్రాలు పంచి నిరసనలు తెలియజేసినా యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికుల్లో తీవ్ర ఆగ్రహం రగిలింది. కార్మికుల కష్టాన్ని వినియోగించుకుంటూ వారి హక్కులను నిర్లక్ష్యం చేయడం యాజమాన్యం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, నగర ఉపాధ్యక్షులు కె వేణుగోపాల్, స్విమ్స్ యూనియన్ నేతలు, కార్మికులు పాల్గొన్నారు. మీకు మద్దతుగా వచ్చింది. ఆమె బెంగళూరులో చదువుకుంటుంది బీబీఏ. ఇక్కడికి పోతున్నానంటే నేను కూడా వస్తున్నాను అని వచ్చింది నాతో పాటు. సరే మిత్రులారా, మీ అందరూ చాలా పట్టుదలతో ఈ పోరాటాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నారు. మనం విజయం సాధిస్తాం, దాంట్లో ఏమాత్రం సందేహం ఎవరికైనా ఉంటే అవన్నీ వదిలేసేయండి. కారణం ఏమంటే మనం చేస్తున్న పోరాటంలో న్యాయం ఉంది, మనం చేస్తున్న పోరాటంలో ధర్మం ఉంది, మనం చేస్తున్నటువంటి పోరాటంలో నీతి ఉంది, మనం చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉంది. మనము చేస్తున్న పోరాటం తప్పు అని చెప్పి మనుషులైనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. కారణం ఏమంటే డైరెక్టర్ గారికి కూడా ఆయనకి ఏం ఒత్తిళ్ళు ఉన్నాయో ఏమో తెలియదు, కానీ ఆయన మనసు మాత్రం చెప్తా ఉంటుంది, నీతికి నిజాయితీకి ప్రతీకగా పోరాడుతున్నటువంటిది సిఐటియు మాత్రమే, ఎర్ర జెండా మాత్రమే అనే విషయం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, సాధారణమైనటువంటి అందరూ కాకుండా ప్రజలు కూడా ఈరోజు ఎంత అన్యాయమా, ఏడుకొండలవాడి సమక్షంలో ఈ రకమైనటువంటి పద్ధతుల్లో కూడా అధికార యంత్రాంగం ఉంటుందా అని చెప్పి ఈరోజు భావిస్తున్నటువంటి పరిస్థితి. 35 రోజుల పాటు ఏమైనా మనం ఏం తప్పు చేశామని చెప్పి 35 రోజులుగా ఇక్కడ కూర్చొని ఉన్నామని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వాస్తవంగా లేబర్ అధికారులతో జరిగిన చర్చల్లో ఈ వర్కర్లు అడుగుతున్నటువంటి డిమాండ్ 100కి 100 న్యాయమైనటువంటి డిమాండ్. కాబట్టి ఆ డిమాండ్ను నెరవేర్చాలని చెప్పి వాళ్ళు చెబితే ఇక్కడ అధికారులు అక్కడ జరిగినటువంటి ఒప్పంద పత్రంలో సంతకాలు పెట్టేసి వచ్చారు. అధికారులు అధికారులు ఒప్పంద పత్రంలో సంతకం పెట్టి ఇక్కడికి వచ్చి మనకు న్యాయం చేయకుండా అన్యాయంగా ప్రవర్తించినటువంటి విషయం మీకు అందరూ కూడా తెలుసు. మామూలుగా ఇంతకుముందు బాగా వచ్చి ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందానికి భిన్నంగా వ్యవహరించింది మనం కాదు, అధికారులు. 8 డిపార్ట్మెంట్ల వాళ్ళు వచ్చారు ఆ రోజున. కలెక్టర్ గారు, టీటీడీ ఈఓ గారు, ఎస్పీ గారు చర్చించి ఒక ప్రకటన కూడా చేశారు. 3 నెలలు మాకు టైం ఇవ్వండి, 3 నెలల్లో మీ సమస్యను పరిష్కారం చేస్తామని. 3 నెలలు అయిపోయింది, 9 నెలలు అయిపోయింది, 10వ నెలలో విధి లేకుండా ఇక్కడికి వచ్చి మనం కూర్చున్నాం అనే విషయం మీకు అందరికీ గుర్తుండాలి. ఈ లోపల ఈ 9 నెలల్లో వీళ్ళకి నిజంగానే దయగలిగి ఉంటే ఇవన్నీ చేసేసేది. చేసేయకపోగా మనం ఇక్కడ పోరాటం కూర్చున్న తర్వాత మన యూనియన్ మీద దుష్ప్రచారం చేయడం కోసం కొంతమంది పని కట్టుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు డబ్బులు వసూలు చేసే సంఘం అని, లేదంటే వీళ్ళు పోరాటం చేసే సంఘం అని, ఈదుల్లో కూర్చుంటే పరిష్కారంగా ఎవరితోనైనా పోయి కాళ్ళు పట్టుకుంటే పరిష్కారం అవుతాయి అని చెప్పి రకరకాలుగా మన మీద ప్రచారం చేయడం కోసం ఎవడో మీకు కనిపించే కార్మికుడు కాదు, దీని వెనకాల కొంతమంది పెద్ద మనుషులు ఉండి ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ద్రోహం చేయడానికి పని కట్టుకుని కొంతమందిని అడ్డం పెట్టుకొని ప్రయత్నం చేసిన విషయం మీకు అందరికి కూడా తెలుసు. ఆ ప్రయత్నం చేసే వాళ్ళకి అందరికీ నేను చెప్పింది ఏమనంటే, అదేదో మేము పోరాటం చేయకముందు కంప్లీట్ చేసేది అవంతా కూడా. లోకేష్ గారికి మన మీద దయగలిగి ఆయన ఒక లెటర్ రాశాడని చెప్పి దానికోసం వేగంగా అన్ని కదిలిపోతున్నాయి, అన్ని అయిపోతాయి పనులన్నీ. వీళ్ళకందరికీ హోదా మార్చేస్తారు, జీతం పెంచేస్తారు. ఇక అంతా స్విమ్స్ లో ఉన్నటువంటి కార్మికులకు అందరికీ శుభమే శుభం అని చెప్పి రాపించారు.
మేము అడిగేది ఏమంటే, నారా లోకేష్ అని ఆయన చంద్రబాబు నాయుడు గారికి కుమారుడైనా ఆయన మనకు మంత్రి, చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రి. మేమేమి లోకేష్ గారికి వ్యతిరేకంగానో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానో లేదా మన ముఖ్యమంత్రికో మంత్రులకో ఉప ముఖ్యమంత్రికో వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం కాదు ఇది. మీరు చెప్పిన దాన్ని అమలు చేయండి మహాప్రభు అని చెప్పి గత 9 నెలల నుంచి మనం అనేక పోరాటాలు చేసి రకరకాల విజ్ఞప్తులు చేసి ఇవన్నీ చేస్తా ఉంటే ఒప్పంద పత్రం రాయించి అందరూ అంగీకరించి అధికారులందరూ సంతకాలు పెట్టి దాన్ని అమలు చేయకుండా ఉంటే మనం దాన్ని అమలు చేయండి మహాప్రభు అని చెప్పి అందరూ 100 మంది ఏడొచ్చు మనం కూర్చొని ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉంటే వీళ్ళ మధ్యలో మీకు అందరికీ తెలుసు కదా, రకరకాలుగా మధ్యలో ఈ పోరాటాలకు ఏమి సంబంధం లేకుండా పోరాటమే లేకుండా అక్కడ ఎవరికో దయగలిగింది కాబట్టి ఇక్కడ అయిపోతా ఉంది అని చెప్పి పేపర్లో రాయించడం, ప్రచారాలు చేయించడం ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఆ దయగలిగినటువంటి వాళ్ళకి సిఐటియు చేస్తున్నటువంటి డిమాండ్ను అమలు చేయడం కాదు, పర్మనెంట్ చేయమని అడుగుతున్నా నేను ఈ స్విమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి అందరినీ. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి దయగలిగి ఉంటే, నారా లోకేష్ కి దయగలిగి ఉంటే సిఐటియు చేస్తున్నటువంటి డిమాండ్ కాదు వాళ్ళు చేయాల్సింది, పర్మనెంట్ చేయమనండి. అప్పుడు మీరందరూ కరెక్ట్ గా ఉన్నట్టుగా మేము ఒప్పుకుంటాం. మేమేం అడుగుతా ఉన్నాం, వార్డు బాయ్లుగా వీళ్ళందరినీ తీసుకున్నారు, మీరు శానిటేషన్ హోదా ఇవ్వడం వల్ల జీతాలు పెరగలేదు, జీతాలు పెరగాలనంటే వార్డు బాయ్ అనే పదాన్ని తీసేసి ఆ శానిటేషన్ అనే పదాన్ని తీసేసి వార్డు బాయ్లుగా లేదా మల్టీపర్పస్ వర్కర్లుగా వీళ్ళని గుర్తించండి అని మనం అడిగితే దానికి ఏమి సమాధానం లే, ఇంకా ఏదేదో కథలన్నీ చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకనే ఈడ మనం కూర్చుంటా ఉన్నాం అని అంటే దాని అర్థం ఏంటంటే మనకు చేతగాక చావలేక దమ్ము లేక ధైర్యం లేక ఈడ కూర్చోలా, లోకాన్ని మెప్పించడం కోసం కూర్చుంటున్నాం. మేము చేస్తున్న పోరాటం న్యాయమైందని చెప్పడం కోసం ఇక్కడ కూర్చుంటున్నాం తప్ప 2 నిమిషాలు చాలు ఈ మొత్తం ఆసుపత్రి స్తంభించిపోతుంది ఒక రకంగా మనం నిర్ణయం చేస్తే. ఆ విషయం అధికారులందరికీ తెలుసు, టీటీడీ ఉన్నతాధికారులందరూ కూడా తెలుసు. 35 రోజుల తర్వాత కూడా నిర్ణయం రాలేదన్నప్పుడు నిన్ననే నాకు మనోళ్ళు ఫోన్ చేశారు, నేను లేను ఊర్లో, 4 రోజులుగా మన సిఐటి రాష్ట్ర మహాసభల పనుల మీద నేను రాష్ట్రంలో తిరుగుతా ఉన్నా. రాత్రి ఫోన్ చేసి మనం సమ్మెకి వెళ్ళిపోదాం అని చెప్పి మన వాళ్ళు అడిగారు. మనం వెళ్ళిపోవడం అనేది పెద్ద విషయం ఏం కాదు, వెళ్ళిపోవడము ఉండడం అనేది పెద్ద విషయం కాదు, కానీ రేపు పొద్దున జరిగే పరిణామాలకన్నిటి కూడా మనం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది, వాళ్ళలా కాదు. అన్నిటికీ తెగాయించి పోరాటాలు చేయడం ఎట్లనేది మనకేమి నేర్పించాల్సిన అవసరం లేదు. ఎంత మునిపే ఇక్కడ మాట్లాడిన పర్మనెంట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చెప్పాడు, 3000 మందిని ఒకేసారి పర్మనెంట్ చేయించినటువంటి చరిత్ర ఏదైనా టీటీడీలో ఉందనంటే అది సిఐటికి మాత్రమే ఉంది, ఇంకొకరికి ఎవరికి లేదు. వద్దు అవసరం లేదు, అందరికి వినిపిస్తుంది కదా. కాబట్టి మనకెవరు ఏమి నేర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందుకని నిన్న నేనేం చెప్పానంటే, కష్టం కొద్ది కొద్దిగా వేడి పెరగాల, వీళ్ళకి ఏం అర్థం కావడం లేదు, మీరు మాట్లాడుకోండి. 5వ తారీఖు నుంచి ఇప్పుడు ఏమి మనం డ్యూటీలు కంటిన్యూ చేస్తున్నాం కదా, ఒక 2 గంటల పాటు విధులు బహిష్కరిస్తే ఏమవుతుందో వాళ్ళకి అర్థం కాని. కాబట్టి ఒక 4-5 రోజుల పాటు 2 గంటల పాటు మనం విధులను బహిష్కరించి అందరూ ఇడొచ్చి కూర్చోండి, ఓకేనా? అప్పుడు అర్థం అవుతుంది వీళ్ళకి. 2 గంటలు చాలు, రోజు 2 గంటలు ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు చెప్తాం. మేము కూడా పోయి 35 రోజులు ఓపిక పట్టాం, మీరెవరు సరిగా స్పందించడం లేదు. ఆ కారణంగా మేము 5వ తారీఖు నుంచి 2 గంటల పాటు విధులను బహిష్కరించి మేమందరూ ఇక్కడే కూర్చుంటాం. మీరు సరిపోవడం లేదనిపిస్తామేమో మీకు, జనమంతా కూడా 2 గంటల పాటు ఇక్కడ కూర్చుంటే మీకు బాగా కనిపిస్తారు, సమస్య పరిష్కారానికి తోడ్పడుతుందని చెప్పి మేము కూడా డైరెక్టర్ గారికి అధికారులకి అందరికీ చెప్తాం. ఈఓ గారు కూడా గతంలో పిలిచారు మనతో చర్చలకి, ఆ రోజు చర్చ ఏం జరగల. ఇప్పుడు మళ్ళీ ఈరోజు మళ్ళీ అడతాం మేము కూడా ఈఓని చర్చలకి ఆహ్వానించమని. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను పదే చెప్పేది ఏమంటే, ఇది ఆసుపత్రి కాబట్టి
ఇంకెక్కడైనా మనం సమ్మె జెండాని ఎప్పుడో ఎగరేసి ఉండేవాళ్ళం. ఒకటి ఆసుపత్రి కాబట్టి మనం బాధ్యతగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి సంయమనాన్ని పాటిస్తా ఉన్నాం. ఒకటి చట్టబద్ధమైనటువంటి సమ్మె ఇది. మీరందరూ కొంతమందికి రకరకాలుగా ఏదో చెప్పేస్తూ ఉంటారు. బోర్డులన్నీ కట్టారు, అక్కడ కూడా కట్టి ఉన్నారు. ఏడో లేదు అక్కడ చూసా నేను, ఎస్మా ప్రయోగిస్తామని. అదో ఆడ కూడా ఉంది ఎస్మా అని. ఈ ఎస్మాలు తుస్మాలు టిస్మాలు అన్ని మనకు బాగా తెలుసు. వీటన్నిటి నాయల్ని చూసినటువంటి సంఘం ఇది. కాబట్టి మీరేం ఆందోళన చెందాల్సిన అవసరంలో అట్లాంటివన్నీ కూడా ఎట్లా ఎదుర్కోవాలి ఏందనేది మనం చెప్తాం. ఎందుకనంటే మనది చట్టబద్ధమైనటువంటి సమ్మె. లేటెస్ట్ గా వచ్చిన లేబర్ కోడ్స్ ప్రకారం కూడా మనది ఎప్పుడో న్యాయమైనటువంటి సమ్మెగా నమోదైపోయింది, చట్టబద్ధమైంది. ఎవడైనా మన జోలికి వస్తే వాళ్ళు జైలుకి పోతారు తప్ప వాళ్ళకి చట్టం తెలిదేమో. ఒక అధికారి వచ్చే ఒక పోలీస్ ఆయన చెప్పాడంట, ఏవిఎస్ఓగా ఉన్నటువంటి ఆయన, మీకు తెలియదు ఎస్మా అంటే ఏమని. ఎస్మా అంటే మనకు తెలీదా? ఎస్మా తెలుసు, అదే చెప్పాను నేను. ఏమైనా మనకు తెలుసు, కానీ చట్టబద్ధమైన సమ్మెని విచ్ఛిన్నం చేయడానికో నష్టపరచడానికో ఏమైనా మన మీదకి వస్తే వాళ్ళు జైలుకి పోతారు. దీన్ని ఆటంకపరిచినటువంటి వాళ్ళు సమస్యల్లో ఇరుక్కుంటారు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అనే విషయం చెప్పడం కోసమే నేను మళ్ళీ ఇక్కడికి వచ్చింది. కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఏ పద్ధతిలో చేయాలి, ఎట్లా చేయాలి, దీన్ని మరింత సీరియస్నెస్ పెంచడానికి ఏందనేది మన వాళ్ళు కమిటీ కూర్చుంటారు. నేను చెప్పినటువంటి కొన్ని విషయాలు మాత్రమే. ఒకటి దృష్టిలో పెట్టుకోండి, మౌలికం అంటే బేసిక్ గా ఒక నిర్ణయం అయిపోయింది. వార్డు బాయలుగా మిమ్మల్ని మార్చాలనేది నిర్ణయం అయింది. ఆ విషయాన్ని స్వయంగానే డైరెక్టర్ గారే చెప్పారు, ఈఈఓ వచ్చిన తర్వాత, కొత్త ఈఓ వచ్చిన తర్వాత. కాబట్టి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలా, రిలీవర్స్ ఏం చేయాలా, మిగిలిన రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఏమి నిర్ణయం చేయాలా, ఇవన్నీ కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయని చెప్పారు. ఎన్ని చిక్కుముళ్ళున్నా స్విమ్స్ లో ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి న్యాయం, చిట్ట చివరి కార్మికుడికి న్యాయం జరిగేదాకా సిఐటి అండగా ఉంటుందని చెప్పే వచ్చాం. కాబట్టి దీన్ని ఎట్లా చేయాలి, ఏ పద్ధతిలో పరిష్కరించాలి అనేది ఈ రోజు కూడా మేము డైరెక్టర్ గారితో మాట్లాడతాము. అవకాశం ఉంటే ఈఓ గారితో మాట్లాడతాం. ఈ 2-3 రోజుల్లో కూడా మీరందరూ ప్రతి ఒక్కరికి ప్రచారం చేసి మన పోరాటాన్ని మరింత ఉధృతం చేయబోతున్నాం అనే విషయాన్ని మీరందరూ ప్రచారం చేయండి. ప్రతి ఒక్కరిని మద్దతు కోరాలి. డాక్టర్లని, సెక్యూరిటీ గార్డుల్ని, నర్సుల్ని, ఇన్ని 35 రోజులుగా మేము చేస్తున్నా మా పట్ల కనికరం లేకుండా ఉన్నటువంటి యాజమాన్యానికి వ్యతిరేకంగా మేము పోరాటాన్ని ఉధృతం చేయబోతున్నాం అనే విషయాన్ని మీరు అందరూ ప్రచారం చేయాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తూ, మన పోరాటం విజయం సాధిస్తుంది. డెఫినెట్ గా మనం ఇప్పటికే అనేక విజయాలు సాధించినటువంటి చరిత్ర మనకుంది. కాబట్టి మీరందరూ పట్టుదలతో ఈ పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగించాలని మీకు అందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.